గాజుల రామారం సహస్ర అపార్ట్మెంట్లో తేజస్విని ఇద్దరు పిల్లల్ని చంపి తను సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఇద్దరు పిల్లలు ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గతంలో గొడవలు జరిగాయి, ఇలాంటి విషయాలన్నిటిని గురించి ఆ వెంకటేశ్వర్ రెడ్డి ఆ ఫ్రెండ్ ఉన్నాడు, మాట్లాడదాం. చెప్పండి సార్, అసలుకి వెంకటేశ్వర్ రెడ్డికి తేజస్వినికి ఏమైనా మధ్య గొడవలు ఉన్నాయా? మేము వచ్చి 4+ ఇయర్స్ అవుతుంది. నేను కూడా తనకి క్లోజ్ అయిపోయి ఒక 3+ ఇయర్స్ అవుతుంది. ఇనిషియల్గా అపార్ట్మెంట్లో పార్కింగ్ ఏరియాలు వాటి గురించి వీటి గురించి డిస్టర్బెన్సెస్ ఉండే. లాటర్ ఆన్ వీ మూవ్డ్ ఆన్. మంచిగానే ఉన్నాం, అందరం బాగానే ఉన్నాం. హీ ఈజ్ నౌ కరెంట్లీ ప్రెసిడెంట్ ఆయన. పిల్లలు యాక్టివ్గానే ఉండేటోళ్ళు, అట్లేం లేదు. బట్ ఆమెకు మాత్రం కొంచెం అన్‌స్టేబుల్‌గా ఉండే. నథింగ్ పర్సనల్. వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువ గొడవలు ఏమి ఉండేది కాదు. ఎవ్రీ హస్బెండ్ లాగా ఉండేది, స్టఫ్ లాగా ఉండేది. బట్ కాకపోతే పెద్దోడికి బాగుండేది కాదు. వాడి కేర్ గురించి కొంచెం డిస్కషన్స్ బాగా అయ్యేటి. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా బాగుండేది. వాళ్ళ అత్తగారు, వెంకటరెడ్డి వాళ్ళ అత్తగారు, మామగారు బాగా సపోర్ట్ చేసేటోళ్ళు. మేము చెప్పినప్పుడు కూడా బాగా ఎక్నాలెడ్జ్ చేసిర్రు. చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండే, అందరూ అడ్జస్ట్ అయ్యారు కూడా. చాలామంది సపోర్ట్ చేశారు, కొంతమంది నెగిటివ్ గోసప్ చేస్తారు. క్యారెక్టర్ అసెస్మెంట్స్ అవి ఇవి అని ఏం లేవు. షీ ఈజ్ గుడ్. వెంకటరెడ్డి కూడా అబ్సల్యూట్లీ ఫైన్ ఫాదర్. అట్లేం లేకుండే. పిల్లలు కూడా చాలా యాక్టివ్ ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ట్యాంక్ వాటర్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ సేమ్ ఈ గేట్కి డిజైన్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎగ్జాక్ట్గా వేశారు. ఇక్కడ ట్యాంక్ వాటర్ అని కూడా రాశారు. మరోవైపు మనం ఇక్కడ చూస్తే ఈ విజువల్లో కూడా ట్యాంక్ వాటర్ అని రాయడం పాటు దిస్ ఈజ్ రాంగ్, ఇండియా నెంబర్ 1 అని రాశారు. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్లో నుంచి ఈ బకెట్లో సంపులో నీళ్లు వేస్తున్నట్లుగా కూడా పిల్లలు వేశారు. అంటే ఇక్కడ ఏమైనా సరే నీటి సమస్య ఉందా, అసలు ఎన్ని ట్యాంకర్లు వస్తాయి, అవన్నీ వాటిని గమనిస్తుంటారు పిల్లలు? యాక్చువల్గా లాస్ట్ 2 months నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఈ కాలనీలో. మేమేం చేసేటోళ్ళం అంటే మంజీరాలో రిక్వెస్ట్ చేసినాం. వాళ్ళు కుదిరితే ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసేటోళ్ళు. తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ నేమ్ని ఫేమ్ని యూజ్ చేసుకొని ట్రై చేశారు, కానీ కొంతమంది బోర్లు కూడా వేసుకొని ట్రై చేశారు. 2-3 సక్సెస్ఫుల్ కాలే. ప్రస్తుతం కరెంట్లో అయితే వాటర్ ట్యాంక్ ఇష్యూ ఉండే మేము రోజు 1+ ట్రై చేసేటోళ్ళం ట్యాంకర్స్ని. మంజీరా వాటర్, బోర్ వాటర్ 2 ఇబ్బందిగా ఉండేవి. ఇక అట్లా గడుపుతూ ఉండడం. పిల్లలు మాత్రం అన్‌స్టేబుల్ అట్లేం లేదు. వాళ్ళు దే ఆర్ అబ్సల్యూట్లీ స్మార్ట్. ఆ బొమ్మలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది కరెంట్ సిచ్యువేషన్‌ని డ్రా చేసేటోళ్ళు. నాకు తెలిసి ఇది పెద్దోడు డ్రా చేస్తుంటాడు, చిన్నోడికి అంత లేదు. బట్ పెద్దోడు ఇవన్నీ వేయడానికి హైలీ టాలెంట్ ఉండేటోడు. ఆ బొమ్మలు కూడా అవే రీసెంట్ వాటిని చూసి, ఆ వాటర్ ట్యాంకర్ వచ్చేదాన్ని చూసి, ఆ సొంపులో వాటర్ ఫ్లో అయ్యేది చూసి వేసుంటాడు. వాడికి చేయగలడు ఇలాంటివి. చిన్నోడైతే చేయలేడు. వాడు కొంచెం అల్లరి బాగా చేస్తాడు మంచిగా. ఎగ్జాక్ట్లీ. మనం ఒక్కసారి ఈ పిక్చర్ని చూస్తే యాస్టీస్గా ఇక్కడ సంపుని నింపేట దగ్గర నుంచి దిస్ ఈజ్ రాంగ్ అంటే వాటర్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది, ఇలా ట్యాంకర్స్ని తీసుకొచ్చి పోయడం కరెక్ట్ కాదు అనేది చెప్తున్నారు. సో అంత టాలెంటెడ్ పర్సన్స్, అంత స్కిల్స్ ఉన్నాయి చిన్న వయసులోనే. అంటే అసలుకి తన అమ్మనే చంపడానికి కారణం ఏమై ఉండొచ్చండి అసలు? వీ కాంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. మనం మానిటర్ చేసిన ఇన్ని 4+ ఇయర్స్ చూస్తానని షీఈ్ మెడికల్లీ కొంచెం ఇబ్బందిగా ఉండి అనిపించింది. ఎట్లా అంటే ఇది ఫాదర్, ఆమె ఎట్లా మాట్లాడేదంటే ఫాదర్ని కూడా నేను మెంటల్ కాదు, నన్ను హాస్పిటల్లో వేయకండి, నన్ను ఇట్లా చేయకండి, అందరు నన్ను ఇట్లా చూస్తారు అనే కార్నర్గా ఐడియాస్ ఉండేవి. స్ట్రేంజర్స్ని కూడా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి డిస్కస్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళి ఇట్లా చేయడం, అట్లాంటివి చేయడం చేసేది. చాలామంది యాక్చువల్గా మీటింగ్ పెట్టి మా అపార్ట్మెంట్ వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అందరు సపోర్టివ్గా ఉండేటోళ్ళు. క్యారెక్టర్ అసెస్మెంట్ కూడా పడ్డాయి 2-3, కానీ ఇట్స్ నాట్ గుడ్. అండ్ ఐ డోంట్ థింక్, నాకున్న ఎక్స్పీరియన్స్కి వాటితో నా ఫ్రెండ్షిప్ బట్టి చెప్తున్నా, నేనైతే ఫాదర్ కుడ్ డూ ఎనీథింగ్ రాంగ్, ఫుడ్ విల్ డూ నా రాంగ్, ఆర్ మదర్ కుడ్ డూ రాంగ్. అందరూ బాగానే ఉండేవాళ్ళు. ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ, ఆమె మెడికల్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేది కాదు. చిత్త కైవశం కోల్పోయినా మా అమ్మ ఒక 20% వరకు అటు ఇటు ఉండేది. ఓవర్గా రియాక్ట్ అయ్యి ఉండేది. కొంచెం ప్రాబ్లం ఏంటంటే నాకు తెలిసి హస్బెండ్ ప్రెషర్ ఎక్కడ చేసి ఉన్నట్టయితే పెద్ద పిల్లగాడికి హెల్త్ బాగుండేది కాదు. వాడిని ప్రతి 2 hours ఒకసారి డ్రాప్స్ చేయడం, వాడి హెల్త్ ఇష్యూని మానిటర్ చేయడం చేయాల్సి వచ్చేది. వాడు కొంచెం సెన్సిటివ్గా ఉండేటోడు. ఏ డస్ట్ ఎలర్జీ ఉన్నా తొందరగా ఎలర్జీకి అయ్యేటోడు. వాడిని మానిటర్ చేసే దగ్గర కొంచెం డిస్కషన్స్ బాగా అయ్యాయి. అదొకటే నేను చూసేది. ఎప్పుడైనా అతనికి మెడికల్గా ట్రీట్మెంట్ చేయాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అట్లా ఏమన్నా ట్రై చేసేవాళ్ళ వెంకటేశ్వర్? ఇప్పుడు ఆమె మెడికల్లీ అన్‌స్టేబుల్ ఉన్నప్పుడు ఆమెకి ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి, ఇప్పుడు తను ఎట్లా ఉండేటోడు అంటే హీ ఈజ్ హైలీ సెక్యూర్‌గా, సేఫ్‌గా మనీ దాచిపెట్టుకోవడం, పిల్లల్ని మంచి స్కూల్‌లో వేయడం, వాళ్ళని మంచి భవిష్యత్తు ఇవ్వడం. ఇప్పుడు చిన్న పిల్లోడిని ఏం చెప్పిస్తామంటే అండర్-19 స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తాడు. పెద్దోడిని ఏం చేస్తాడంటే వాడికి నచ్చింది చేసుకుంటాడు. వాడు చాలా స్ట్రాంగ్, ఏది చెప్తాడు అద్భుతంగా ఆడతాడు, అన్నీ బాగా టాలెంటెడ్ అని చెప్పేటోడు. మేము కూడా చూసేటోళ్ళం అట్లనే. నేను అనుకునేది ఏంటంటే హీ ఈజ్ ఆల్ గుడ్. వాట్ హీ కుడ్ డూ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఫాదర్ రోల్. నా అట్లేం లేదు నెగిటివ్ నాకు తెలిసి. ఇట్లా కొంతమంది సెకండ్ మ్యారేజ్ అది అన్నారు, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఉన్నా లేకపోయినా వాడైతే మంచి ఫాదర్ లాగానే ఉన్నాడు. ఆమె కూడా మంచి మదర్ లాగానే ఉంది. మనం బ్లేమ్ వేయకుండా చూడగలిగేది, కంట్రోల్ చేయగలిగింది ఏం లేదని అంటే ఆమె మ్యాడ్నెస్ అంట నేను. ఆమె అన్న మాటలు చూస్తుంటే ఆమెను తీసుకుపోయి ఇప్పుడు
ఎర్రగడ్డలో పెట్టలేము. ఆమె ఊరికే అనేది కూడా నన్ను ఇక్కడ తీసుకుపోవద్దు, నన్ను ఇందులో పెట్టొద్దు అనేది. అందువల్ల వీళ్ళు కొంచెం మోర్ సోఫిస్టికేటెడ్గా హ్యాండిల్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరపోయింది. నేనేమంటానంటే మ్యాడ్నెస్ని కంట్రోల్ చేయలేమన్న దానికి ప్రూఫ్ ఇది. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉందనుకో, ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లుండాలంటే గాసిప్ కైండ్ కాకుండా కోఆపరేటివ్గా ఉండాలి. మేమందరం కలిసి మాట్లాడతాము అట్లా ఉంటుంది. కానీ ఇఫ్ యూ ఆర్ ఎక్స్పర్ట్ దెన్ యూ హ్యావ్ టు రోల్ గెట్ ఇన్ ఇట్. మీరు ఎక్స్పర్ట్ కాకపోతే లోపలికి వెళ్ళొద్దు. యువర్ ఫ్రీ అడ్వైస్ ఆల్సో విల్ మేక్ హిల్స్. అడ్వైజెస్ ఎట్లుండాలంటే స్ట్రాటజికల్గా ఉండకూడదు. వాడిని స్టేజ్ చూసుకొని వాడి సైకలాజికల్ స్టఫ్ చూసుకొని ఇవ్వాలి. గతంలోనూ అంటే 8 నెలల క్రితమే పక్కనే అపార్ట్మెంట్లో తను చనిపోతూ వాళ్ళ పిల్లల్ని భార్యని చంపేసి తను కూడా చనిపోయాడు. ఏదో బెట్టింగ్ యాప్స్లో లాస్ అయ్యాను అని చెప్పి ఇలా ప్రతి చోట ఎక్కడొకక్కడ పిల్లల్ని తల్లిదండ్రులని చంపేసి వాళ్ళు చనిపోతున్నారు. ఏం చెప్తారు? బేసికల్గా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ మార్కెట్ స్టఫ్ చూస్తే ఏ జాబ్ రోల్ అయినా కొంచెం ప్రెషర్డ్గా ఉంది. ఈఎంఐస్ సోషల్ స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవడం ప్రెజర్లో పడిపోతున్నారు అందరూ. ఇన్ దట్ వే ఇంబ్యాలెన్స్ అయ్యి చేస్తుంటారు. కానీ మీరన్న ఇన్సిడెంట్ చూస్తే మాత్రాన హీఈస్ కైండ్ ఆఫ్ సైకిక్. చాలా కామ్గా ఉండేటోడు, ఎవరితో మాట్లాడేటోడు కాదు. అప్పుడు ఎవరైనా ఇద్దరితో ముగ్గురితో మాట్లాడేటోడు. బాగా నేనేమనుకున్నానంటే దిస్ ఇస్ ఆల్ ల్యాక్ ఆఫ్ సోషలైజేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈఎంఐస్, ఈ మార్కెట్ వాల్యూస్ పెరిగిపోవడం, ఇల్లు ఈఎంఐలు పెరిగిపోవడం, జాబ్ ప్రెషర్ పెరిగిపోవడం, వాళ్ళని చూసి మనం కాంపిటేటివ్గా ఎదగాలి, ఇది ఉండాలని ఒక పాయింట్ వరకు బాగానే ఉంటాయి. బట్ వెన్ యూ క్రాస్ యువర్ లైన్స్ దిస్ కుడ్ హ్యాపెన్. ఫైనల్లీ సార్ మరొక్కసారి మనము ఈ విజువల్స్ని చూస్తే ట్యాంక్ వాటర్ రాసిన దాంతోపాటు సేమ్ యాస్టీస్గా గేట్ వేశాడు, యారో మార్క్ కూడా దీని మీద వేశాడు. రేపునే తన బర్త్డే ఉందని కూడా తెలుస్తుంది. ఈ లోపే ఇది జరిగింది. అవును, వాడిది చిన్నోడితో పెద్దోడితో తెలియదు. బర్త్డే ఉండే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు మంచి సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఆ అమ్మాయి కూడా ఓవర్కి ఇట్లా రియాక్ట్ అవుతుందని ఎవరు గెస్ట్ చేయరు. ప్రతిసారి ఆ అమ్మాయికి కాషన్ చేసే మేనర్లో చెప్పేటోడు. కానీ నాకు తెలిసి నేను కూడా బాగా కంట్రోల్ చేసిన. ఐ డోంట్ థింక్ వెంకటరెడ్డి పర్సనల్గా తీసుకొని ఏమో ప్రెజర్ చేసిండు, సెకండ్ మ్యారేజ్, ఇవన్నీ గాసిప్స్ అన్ని నెగిటివ్ అనిపిస్తుంది నాకు. అట్లేం లేదు. హీ డిడ్ హీస్ బెస్ట్ ఫాదర్ రోల్. ఆ అమ్మాయి కొంచెం అంటారు కదా, కొంచెం లైన్ ఇన్కన్సిస్టెన్సీ మ్యాటర్స్ పెరగడం వల్ల చేసి ఉండొచ్చు. ఆ అమ్మాయి కూడా 6 pages నోట్ రాసిందంటే దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ లెట్ us know what is she is happening going through. చూసినాం కదా, ప్రస్తుతం అయితే ఇక్కడ రాసినటువంటి బొమ్మలు కావచ్చు వీటన్నిటిని చాలా ఎక్సలెంట్గా పెద్ద కుమారుడు వెంకటేశ్వర రెడ్డి, పెద్ద కుమారుడు వీటన్నిటిని కూడా గీశాడు. గతంలో ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యనన్నిటినీ వాళ్ళు ఓన్ చేసుకుంటూ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని యాస్టీస్గా చెప్పే ప్రయత్నం చేస్తారు. చాలా ఇంటెలిజెన్స్ పిల్లలు ఇద్దరు కూడా. రేపు బర్త్డే ఉంది, ఎంతో ఘనంగా ఈ సెలబ్రేషన్స్ చేయాలి అనుకున్నారు. కానీ ఇంతలోపే ఇది జరిగింది. చాలా బాధాకరము. తను ఫస్ట్ నుంచి కూడా మెంటల్గా ప్రెజర్ అయ్యేది. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ మేము అపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టి వీటన్నిటిని కూడా సొల్యూషన్ ఇచ్చాం. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, గాజుల రామారావు.